ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారా? ఎంపీ వేం నరేందర్ రెడ్డిని ముందు పెట్టి మినిస్టర్లను సైడ్ చేస్తున్నారా? విద్యార్థులకు అందించే కిట్స్ టెండర్లను అనుచరులకు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ఇంతకీ మంత్రులను కాదని తన వారికి ఇప్పించుకునే టెండర్లేంటి? సీఎంఓ ఇన్వాల్వ్మెంట్పై రగిలిపోతున్న మంత్రులెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు 24 రకాల వస్తువులతో కూడిన కిట్స్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా మోడల్ స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే విద్యార్థులను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని భావిస్తున్నది. తెలంగాణలో అన్ని రకాల బడుల్లో చదివే విద్యార్థులు 19 లక్షల మంది ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వీళ్ళందరికీ కిట్స్ పంపిణీ చేరేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం 1700 కోట్లను కేటాయించింది రాష్ట్ర సర్కారు. అయితే గతంలో శాఖల వారీగా విద్యార్థులకు యూనిఫామ్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేవారు. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ టెండర్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. శాఖల వారీగా కాకుండా ఒకే టెండర్ ప్రక్రియను చేపట్టనుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం రంగంలోకి దిగింది. సీఎం సొంత మనుషులకు టెండర్ దక్కేలా ప్లాన్ చేసింది. ఇందుకోసం రేవంత్ సన్నిహితుడు ఎంపీ వేం నరేందర్ రెడ్డిని ముందు వరుసలో ఉంచిందట సీఎంఓ. విద్యార్థుల కిట్స్ టెండర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎంపీ వేం నరేందర్ రెడ్డి మంత్రులను సైడ్ చేసి అన్నీ తానే వ్యవహరిస్తున్నారని చర్చ జరుగుతోంది. ప్రభుత్వ శాఖలతో సంబంధం లేకుండానే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఛాంబర్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖ మంత్రులకు కనీస సమాచారం ఇవ్వకుండా సీఎంఓ బైపాస్ చేయడంపై మంత్రులు రగిలిపోతున్నారని వినికిడి. మిగతా శాఖల్లో వేలు పెట్టిన సీఎంఓ తమ డిపార్ట్మెంట్లో జోక్యం చేసుకోవడమేంటని మండిపడుతున్నారని టాక్. కేవలం టెండర్ల కోసమే సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. అనుచరులకు టెండర్లు కట్టబెట్టేందుకే సీఎం రేవంత్ వేం నరేందర్ను రంగంలోకి దింపారన్న చర్చ జోరుగా సాగుతోంది. మొత్తానికి విద్యార్థులకు అందించే కిట్ల పంపిణీ కోసం రేవంత్ సర్కారు 1700 కోట్లను ఖర్చు చేస్తున్నది. కానీ ముఖ్యమంత్రి తన అనుచరులకు టెండర్లు ఇప్పించుకునేందుకు మంత్రుల్ని సైడ్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.